10 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా? కేటీఆర్ అంటూ కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు. తోలు తీస్తా అని మీ నాన్న వ్యాఖ్యలు చేయడం వల్లే సీఎం రియాక్ట్ అయ్యారని గుర్తు చేశారు. ఆంధ్ర వాళ్లపై తమ సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. గుంటూరులో చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేశావు, తెలంగాణ గురించి నీకేం తెలుసని మాత్రమే సీఎం అన్నారని వివరించారు. ఏపీ మాజీ సీఎం జగన్ను ప్రగతి భవన్కు పిలిపించుకుని విందులిచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. అంతంత మాట్లాడడం సిగ్గు చేటనమాట సందర్భంగా చెబుతూ ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తోలు తీస్తా అని మీ నాన్నగారు అనొచ్చా అంటున్నా, దానికి ముందు సమానం చెప్పు. ఆంధ్ర వాళ్ళని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఒక్క మాట కూడా తప్పట్లే. గుంటూరులో చదువుకున్నాడనే మాట. అవును, మీరు గుంటూరులో చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగం చేశారు. తెలంగాణ పరిస్థితి మీకేం తెలుసు అని చెప్పిన మాట మాట్లాడే సందర్భంలో ఆంధ్ర వాళ్ళతో అంట కాగింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ఆహ్వానించుకొని విందు భోజనాలతోని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానది మీరు. పోతిరెడ్డి పాడును పొక్క పొడుచుకొని తీసుకొని పోతుంటే పట్టించుకోండి మీరు. ముచ్చ మర్రి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలనుకుంటున్న సందర్భంలో పట్టించుకోండి మీరు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు వాస్తవం అయితే ఎట్లా? ఆయన బూతు పురాణం ఆయన తిడితే మీ పడాలనా? మాటకు మాట సమాధానం ఇస్తే మీ తండ్రి గారిని ఎన్నడని కోపం